హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రద్యుల శివ వ్లాగ్స్. మేమైతే మా లాంగ్ వీకెండ్కి అయితే ట్రిప్కి వచ్చేసాము. ఎక్కడికి అంటే మా దగ్గరలో ఉండే కార్పస్ క్రైస్టీకి వచ్చాము. సౌత్ ప్యాట్రీ ఐలాండ్స్ దగ్గర కాదు, ఒక 8 గంటల జర్నీ పట్టింది. ఒక హెక్టిక్ బిజీ లైఫ్లో నుండి చిన్న బ్రేక్ తీసుకొని అయితే బీచ్లో ఎంజాయ్ చేయడానికి ఇక్కడికైతే వచ్చాము. సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాం. నిజంగా చెప్పాలంటే నేను ఇప్పటిదాకా సన్ రైజ్ బీచ్లో చూడలేదు తెలుసా. బీచ్కే ఇక్కడికి వచ్చాక వెళ్ళాను నేను ఫస్ట్ టైం. లేదా నువ్వు తీసుకెళ్ళావు కదా చెన్నై బీచ్కి, అక్కడికే నేను వచ్చింది ఫస్ట్ టైం బీచ్కి. అదే మా నాన్న వెళ్ళలేదు. ఇప్పుడు కూడా మా నాన్నకు నేను అసలు బీచ్ దగ్గరికి వెళ్తున్నా అని తెలీదు. అందుకని సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాం. నిజం చెప్పాలంటే ఈ టైంలో లెగవాలంటే ఏడుపు ఒక్కటే వస్తుంది నాకు, కానీ ఈ సన్ రైజ్ చూడాలి అని చెప్పేసి వెళ్తున్నాం. లేదా సన్సెట్ కన్నా సన్ రైజ్ చూస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకోసారి ఎప్పుడన్నా సన్సెట్ ప్లాన్ చేయాలి, బట్ ఇప్పుడైతే సన్ రైజ్కి వెళ్తున్నాం. చూడాలి క్లౌడ్స్ వల్ల సన్ లోపల ఉంటాడా బయటకు వస్తాడా చూద్దాం, మీకు చూపిస్తా. ఇలా క్లౌడీగా ఉంది, కానీ సన్ వస్తాడా రాడా అనేది మాత్రం అర్థం కావట్లా. నేను లగవడం వల్ల సూర్య భగవానుడు ఒత్తిడి అనుకుంటే ఆయన బయటకు వస్తాడు. రోజు బాగా ఉంటున్నాడు, నిన్న కూడా బాగా ఉన్నాడు. ఈ రోజు వస్తాడో రాడో మరి చూడాలి. నా కోసం మేఘాలు తొలగిపోతున్నాయి, అక్కడే కొంచెంగా సూర్యుడు కనిపిస్తున్నాడు. నాకు ఆశలు చిగురిస్తున్నాయి, అలా అవుతుంది. ఇవి ఇండియా రోడ్డు లాగా ఉన్నాయేంటి ఇలాగా. పర్ఫెక్ట్. ఇలా ఫ్రేమ్లో సన్ రైజ్ లెగిస్తే ఆహా ఆహా ఏమి ఉందిరా ఈ వ్యూ. చాలా బాగుంది కదా. పార్కింగ్ కూడా మంచిగా ఉంది. అవునవును, ఆ స్ట్రెచ్ లో వాక్ కూడా చేయొచ్చు సన్ రైజ్ అయ్యేదాకా. రాగానే కొబ్బరి చెట్ల వ్యూ బాగా పెట్టాడు. నేనైతే సన్ రైజ్ కోసం అయితే వచ్చేసాను. నిజం చెప్పాలంటే దాన్ని ఏమంటారు, అంత కష్టంగా లెగిసి కానీ చూడాలి ఇష్టంగా అని చెప్పేసి అయితే వచ్చాను. అండ్ అలాగే సన్ రైజ్ రాకపోతే మా వారైతే వాకింగ్కి వెళ్తున్నారు, కానీ నేనైతే అక్కడే ఆగిపోయి నేను అక్కడే కూర్చుంటాను. అట్లీస్ట్ ఐ ఎంజాయ్ దిస్ మూమెంట్ అని చెప్పేసి వేవ్ సౌండ్ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను. అసలు నిరాశలు అవ్వకుండా ఉంటే చాలు. పొద్దున్నే లేచి వచ్చాను, స్నానం చేయకపోయినా లిప్స్టిక్ వేసుకొని మరీ వచ్చాను ఫొటోస్ కోసం. అదిగో ఒక చూడు వస్తుంది సన్లైట్. బట్ యాక్చువల్గా గూగుల్లో 6:09 కన్నా 6:09కి రాలా, 6:39కి వస్తుంది సన్లైట్. ఫస్ట్ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. కానీ సన్ రైజ్ అంతా మేఘాలు కమ్మేసాయి, కానీ చూస్తే చాలా బాగా సన్ రైజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ మేఘాలు బాగా కమ్మేసి ఉన్నాయి. ఏదో ఒక పెద్ద బాగుంది తెలుసా, నువ్వు చూసావా అక్కడ. దాని పక్కకు ఒక బుద్ధి చుట్టూ కూడా ఇక్కడ ఫ్రీ పోర్ట్ అని కూడా ఉండింది. యాక్చువల్గా నేను చూసాను. మంచి సన్ రైజ్ కోసం వస్తే మేఘాలు కమ్మేస్తాయి. యాక్చువల్గా బాగుంది, మంచి వ్యూ వచ్చింది. కూర్చున్న పాయింట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పాయింట్ పెట్టాడు డైరెక్ట్ సన్ రైజ్ పాయింట్ అనేది. ఓకే. ఈ 2 మేఘాలు వెళ్ళిపోతే బాగుంటుంది అసలు. నేనైతే అసలు మార్నింగ్ పర్సన్నే కాదు, నైట్ పర్సన్ని. నాకు నైట్ మెలకు ఉండడం అంటే ఇష్టం, కానీ మార్నింగ్ ఎర్లీగా లెగవాలంటే నా వల్ల కాని పని. కానీ మా ఇంట్లో ఎప్పుడైనా సన్ రైజ్ అలా చూస్తూ ఉంటే very హ్యాపీగా అనిపిస్తుంది. ఈసారి ఇక్కడ సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చేసాము. అండ్ అలాగే లిటరల్గా ఈ వెకేషన్ అయితే ఫుల్ రిలాక్స్ మోడ్లో ఎంజాయ్ చేయడానికి మాత్రమే వచ్చాము. అండ్ అలాగే బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అయ్యింది, చూశాను. కానీ ఇంకా స్టార్టింగ్ నుండి చూస్తే ఇంకా బాగుంటుంది, బట్ కొంచెం మేఘాలు వెళ్ళిపోయి మధ్యలో నుండి చూస్తున్నా. నేను లెగిసిన దానికి వర్త్ ఇట్ అని నేనైతే ఫీల్ అయ్యాను. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేసామండి. అలాగే నాకైతే ఫుల్గా నచ్చిన మూమెంట్స్ ఏంటంటే ఈ సన్ రైజ్ చూడడం, ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళాము. సో అన్నీ ఎంజాయ్ చేసాం. నాకైతే ఈ సన్ రైజ్ అయితే పిచ్చిగా నచ్చింది. ఏం చెప్పాలంటే ఇంకోసారి ఎప్పుడన్నా మళ్ళీ సన్ రైజ్కి వెళ్ళాలి అని చెప్పి
టెక్సాస్ స్టేట్ వచ్చేసి హ్యూజ్ స్టేట్, అమెరికాలోనే చాలా పెద్ద స్టేట్. మేము ఒక 12 అవర్స్ జర్నీ చేసినా కానీ ఇంకా టెక్సాస్లోనే ఉంటాము అని అందరి ఫ్రెండ్స్ చెప్తారు. ఈవెన్ వీ ట్రైడ్ ఫర్ సమ్, మేము కొలరాడో వెళ్ళేటప్పుడు. అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి మొన్న కూడా మేము ఇదేం దగ్గర అనుకున్నాం కానీ 8 అవర్స్ జర్నీ ఉంది. ఇంకా మా ఎలక్ట్రిక్ కార్లో 9 అవర్స్ అయింది, అది వేరే విషయం. బట్ వీ ఎంజాయ్ ద డ్రైవ్ ఆల్సో. మేము డ్రైవ్ని ఎంజాయ్ చేయాలి, లాంగ్ డ్రైవ్ అలా వెళ్ళాలి అనే వెళ్ళాము. అండ్ అలాగే బ్యూటిఫుల్ సన్ రైజ్ని కూడా చూసాము. అండ్ అలాగే ఎప్పుడైనా మళ్ళీ ఇక్కడికి వెళ్ళొచ్చు అని అనిపించింది, ఎందుకంటే ఐ లైక్ ద బీచ్లో ఉండడం అదంతా బాగుంది. ఇంకా ప్లాన్డ్గా వెళ్తే ఇంకా బీచ్లో ఆడచ్చు, కానీ ఆడలేదు ఇప్పుడైతే. సో నాకు కొంచెం భయం. అండ్ అలాగే మా డాడీ వాళ్ళు కూడా వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. అవన్నీ మైండ్లో ఉండి నేనైతే ఎక్కువ వెళ్ళలేదు బీచ్ లోపలికి, వాటర్ లోపలికి. కానీ ఎప్పుడైనా అలా కొంచెం సేపు ఆడుకోవాలి అని అయితే ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేయాలి అలాగా. ఈ సన్ రైజ్ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. రేస్ కూడా వాటర్ మీద పడుతున్నట్టుగా భలే ఉండింది అసలు. అది కనిపించే కెమెరాలో లేదు క్యాప్చర్, అవును అది కూడా పాయింటే. కొన్ని కెమెరాకి రేస్ అస్సలు నిజం చెప్పాలంటే అసలు కొన్ని అద్భుతంగా ఉంది లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే. అసలు ఈ సన్ రైజ్ ఆ మేఘాల్లోకి మళ్ళీ వెళ్ళడం రావడం అద్భుత. అది చూసావు అసలు ఎంత బాగా కనిపిస్తుందో ఆ రేస్ పడ్డం అనేది అసలు లిటరల్గా సూపర్, సింప్లీ సూపర్. నో చూసేసి అయితే మేము తీసుకున్న హోటల్కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి, ఇంకా అఫ్కోర్స్ అక్కడ కాంటినెంటల్ బ్రేక్ఫాస్టే ఉంటుంది, దాన్ని అయితే తినేసాము. అండ్ అలాగే నేనైతే కొంచెం వాఫిల్ చేసుకున్నాను. అండ్ అలాగే అన్నీ అక్కడే ఉంటాయి, వాఫిల్, టోస్ట్. మా శివగారు ఒక టోస్ట్ చేసుకుంటుంటే బేగిల్స్ చేసుకుంటున్నారు ఆయన. నాకు టోస్ట్ చేయమని చెప్పేసి అడిగాను, నాకు టోస్ట్ చేశారు. అండ్ అలాగే నేను ఇదేంటి కార్న్ఫ్లెక్స్ వేసుకొని తిన్నాను. ఇంకా ఏమేమో అక్కడ ఉన్నాయన్నీ అలా ట్రై చేస్తాను. నాకైతే బ్రెడ్ ఏమంత నచ్చినట్టుగా అనిపించలేదు ఈసారి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంత బాగా నచ్చినట్టు అనిపించలేదు. కానీ బట్ యూజువల్గా బ్రేక్ఫాస్ట్, కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అయినా కొంచెం మనం తినేదానికి ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఎక్కడైనా సరే ఫ్రూట్స్ అయితే పెడతారు, ఆ ఫ్రూట్స్ని కూడా ఎంజాయ్ చేస్తాము. అండ్ అలాగే నేనైతే ఇదిగోండి సిర్లాక్ కొంచెం హాట్ మిల్క్ పెట్టుకొని అలా తినేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వాఫిల్ చేసుకుంటున్నాను, మీరు చూడండి అలా చేసుకుంటున్నాను. ఎస్, పాన్ కేక్స్ అయితే అయిపోయాయి, ఇంకా వెళ్ళేసి తినడమే. అండ్ అలాగే ఇక్కడ నుండి మేమైతే వేరే ప్లేసెస్కి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా ఫ్రెష్ అయ్యి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పేసి అది నెక్స్ట్ వీడియోలో కూడా నేను చూపిస్తాను. అండ్ అలాగే యాజ్ యూజువల్ ఎప్పుడు వెళ్ళినా కపుల్స్ మధ్యలో గొడవలు ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా మా బ్రేక్ఫాస్ట్ మధ్యలో ఎందుకే తెచ్చావు, తింటావా పెడతావా అంటే నేను తింటా అని చెప్పేసి అంటున్నాం. యూజువల్గా మా ఇద్దరికి ఎక్కడ జరిగే గొడవే ఇది. బయటకు వెళ్ళినప్పుడు నేను తింటా అంట, నాకు ఆరాటం ఎక్కువ తిండి తక్కువ అని మా ఆయన తిడుతూ ఉంటారు, అది కామనే మా ఇద్దరికి. నేనైతే ఇలా నా ప్యాన్ కేక్స్ని ఇంకంటే అలాగే కాన్ఫ్లెక్స్ని అయితే ఎంజాయ్ చేసా, బ్రెడ్ అయితే తినలేదు. నెక్స్ట్ వచ్చేసి మేమైతే బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకున్నాము సన్ రైజ్ దగ్గర. అండ్ అలాగే మేము వేరే ప్లేసెస్కి కూడా వెళ్ళాము. స్టే ట్యూన్, తప్పకుండా అవి కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ హిస్టారికల్ ప్లేసెస్, మ్యూజియంస్ అలాగే ఉన్నాయి అక్కడ. అండ్ అలాగే కొన్ని బీచ్లు కూడా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అలాగే
బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే తీసుకున్నాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.